ఇటీవలే ముగిసిన మహిళల ప్రపంచ కప్లో ఇండియా జట్టు పాక్ జట్టుని చిత్తు చేసింది. అలాగే ఆసియా కప్ 2025లోనూ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా జట్టు 3 సార్లు పాక్ జట్టును చిత్తుగా ఓడించారు. దీంతో మ్యాచ్ గెలవలేక అటు పురుషులు ఇటు మహిళలు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మరోసారి మన జట్టు పాక్ జట్టుని ఓడించింది. తాజాగా హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ పై 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. దినేష్ కార్తిక్ సారథ్యంలోని జట్టు మరోసారి ఇక్కడ గెలుపుని నమోదు చేసింది. అయితే మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడానికి ముందుకు రాలేదు. ఆసియా కప్ 2025లో మొదలైన ఈ చర్యను ఇక్కడ కూడా మన వాళ్ళు కొనసాగించారని చెప్పాలి. కాగా నిర్ణీత 6 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. ఇక 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ను 2 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.